స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించకముందు ఏ ధనబలమో, ఏ కులబలమో, ఏ కండబలమో ఉన్న వాళ్ళు మాత్రమే అధికారం అనుభవించేవాళ్ళు, అధికార పదవులకు వచ్చేవాళ్ళు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనారిటీలు, కుల మత వర్గ వర్ణ విశేషం లేకుండా అందరికీ ఎంపీటీసీ నుంచి మంత్రి వరకు పదవులు వస్తున్నాయంటే రాజకీయాల్లో చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక అవగాహన కలిగించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రాజకీయాల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సమాజమే దేవాలయము, ప్రజలే దేవులుగా భావించి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది, శ్రీకారం చుట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పథకాలని ఇప్పటికీ దేశంలో అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ₹2 కేజీ బియ్యం అయితేనేమి, జనతా దోవతి పంచాయతీమి, అదేవిధంగా ఇల్లు ఉండడానికి ఇల్లు కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలకు తొలిగా శ్రీకారం చుట్టిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదే సమయంలో రాజకీయాల్లో నీతి నిజాయితీగా ఉండాలి, ₹1 మాత్రమే జీతం తీసుకుని ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒకవైపున రాజకీయాల్లో కూడా, ఒకవైపున సినీ రంగంలో కూడా రాముడు కానీ కృష్ణుడు కానీ పౌరాణిక పాత్ర పోషిస్తూ విశ్వవిఖ్యాత నరసార్వముగా భావించి ఆ రంగంలో ఎవరెస్ట్ శిఖరాలు వహించాడు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక నైతిక విలువలు పెంపొందింపజేసి ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, చిరస్మరణీయంగా ఒక దేవునిగా కొలుస్తున్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు వంటి వ్యక్తి దొరకదు. గగనం గగనాకారం, సాగరం సాగరోపహ, రామరావణోర్ధం రామరావణోపహ అంటే సముద్రాన్ని సముద్రంతో పోల్చాల, అంతకంటే పెద్ద వస్తువు లేదు. ఆకాశాన్ని ఆకాశంతో పోల్చాల, అంతకంటే విశాలమైన వస్తువు లేదు. రామారావు గారితో పోల్చాలా, అతనితో పోల్చదగిన వ్యక్తి ఈ ప్రపంచంలో పుట్టబోడు. ఈ శతాబ్దంలోనే అటువంటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గర్వపడాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేమంతా నాయకులుగా ఉన్నామంటే కారణం ఆయన పెట్టిన చలవే. ఆయన ఏ లోకానున్నా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.